పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. బాయ్. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు స్నేహధర్మం. ఒక గ్రామంలో పెద్దయ్య, చిన్నయ్య అండ్ కనకయ్య అనే చిన్ననాటి మిత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు రేయాంష్? ముగ్గురు. పెద్దయ్య, చిన్నయ్య, కనకయ్య వీళ్ళంతా కలిసి చదువుకునే వాళ్ళు, కలిసి ఆడుకున్నారు కూడా. ముగ్గురు పెద్దయ్యాక ఒక వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టారు. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ చేద్దామనుకున్నారు. అనుకుని ఏం చేసిండ్రు, ముగ్గురు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇక అగ్రికల్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయి, కనకయ్య తండ్రి చనిపోయాక భూమి అమ్ముకొని పట్నం చేరాడు. వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. అయితే కనకయ్య వాళ్ళ ఫాదర్ చనిపోగానే ఆ భూమిని అమ్మేసి ఇక వ్యాపారము చేద్దాము, నాకు ఇక్కడ అగ్రికల్చర్ చేయబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోయిండు. పెద్దయ్య, చిన్నయ్య మాత్రం భూమిని నమ్ముకున్నారు. వర్షాల సమస్యతో పంట ఒక సంవత్సరం పండితే మరో సంవత్సరం ఎండిపోయేది. ఒకరి దగ్గరకు వెళ్ళి అప్పు కోసం చెయ్యి చాచకుండా సంపాదన బోటాబోటిగా సరిపోయేది. అంటే ఇక వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళకు మాత్రం మిగిలేది. ఒకసారి పెద్దయ్య కూతురుకు మంచి సంబంధం వచ్చింది, కానీ అందుకు అవసరమైనంత డబ్బు పెద్దయ్య దగ్గర లేదు. ఆ ఊరిలో ఎవరిని అప్పు అడుగుదామన్నా అందరి పరిస్థితి అంతంత మాత్రమే. పెళ్లి కోసం ఉన్న పొలం అమ్మడానికి మనసొప్పలేదు. మరి పెళ్ళి ఎలా చేయాలి అని అనుకున్నాడు. పట్నం వెళ్ళి చిన్ననాటి మిత్రుడు కనకయ్యను కలిశాడు. తన అవసరాన్ని వివరించాడు. కనకయ్య, నేను ఇక్కడికి ఒక సమస్య మీద వచ్చాను అని అన్నాడు. అనగానే ఏంటి చెప్పు అంటే, నా బిడ్డకు నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మరి వర్షాలు పడి దిగుబడి బాగా వస్తే 2 సంవత్సరాల్లో నేను నీ అప్పు తీరుస్తాను అని అన్నాడు పెద్దయ్య. అయితే ఉన్న డబ్బంతా ఊడ్చి మరీ కొంత అప్పు చేసి తోట కొన్నాను. ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని అబద్ధం చెప్పాడు కనకయ్య. ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వను అని అన్నాడు. ఇవ్వను అని డైరెక్ట్గా అనకుండా ఏం చెప్పిండు, నా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి నేను వేరేది వ్యాపారం చేయడానికి నేను వేరేది కొనుక్కున్నాను, ఒక తోట కొనుక్కున్నాను అని చెప్పిండు. మిత్రుడి పలకరింపులో, ఆప్యాయతలో తేడాను గమనించిన పెద్దయ్య కనకయ్య అబద్ధమాడుతున్నాడని పసిగట్టి మారుమాట లేకుండా ఇల్లు చేరాడు. 1 ఎకరా భూమిని అమ్మి తన కూతురు పెళ్లి చేశాడు. ఒకసారి చిన్నయ్య భార్యకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. జబ్బు నయం కావడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు వైద్యుడు. అంత డబ్బు ఇవ్వగల వాళ్ళు ఎవరూ కనిపించలేదు. పెద్దయ్య విషయంలో కనకయ్య తప్పుకున్న విషయం గుర్తున్నప్పటికీ ఇక మరో మార్గం లేక పట్నం వెళ్ళి కనకయ్యను కలిశాడు చిన్నయ్య. తన అవసరాన్ని చెప్పాడు. పెద్దయ్యకు చెప్పినట్లుగానే కట్టుకథ చెప్పి మళ్ళీ తప్పుకున్నాడు కనకయ్య. ఇక మరో మార్గం లేక ఎకరా భూమిని అమ్మి భార్య జబ్బు నయం చేయించుకున్నాడు. కనకయ్య తన సంపాదనతో తృప్తిపడక అనేక రకాల వ్యాపారాల్లో అడుగుపెట్టాడు. ఒక పద్ధతి లేకుండా అత్యాశతో తన శక్తికి మించిన పనులు చేశాడు. ఇక నష్టాలు వచ్చాయి. ఇక నష్టాలు రావడంతో సంపాదించినదంతా పోగొట్టుకున్నాడు. చివరకు కట్టుబట్టలతో సొంత ఊరు వెళ్ళిపోయాడు. అప్పటికే పెద్దయ్య, చిన్నయ్య వరుసగా 4 ఏళ్ళు పంటలు బాగా పండడంతో వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. వారి అవసరాలకు సహాయపడకుండా తాను తప్పుకున్న సంగతి గుర్తుండడం వల్ల వారిని సహాయం అడగడానికి కనకయ్య చాలా సిగ్గుపడ్డాడు. ఏమంటారోనని అడగలేకపోయాడు. కానీ చివరకు పూట గడవని స్థితిలో వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే తినడానికి తిండి కూడా దొరకలేదు పాపం. అలాంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిండు. మిత్రులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కనకయ్య పరిస్థితి తెలుసుకొని, అయ్యో కనకయ్య మిత్రమా, నువ్వు బాధపడకు, ఏమీ తెలుసుకోకుండా నువ్వు అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్ళావు కాబట్టి నీ నష్టాలు వచ్చింది. ఇంకోసారి నువ్వు అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్ళకు, నీకు అనుభవం ఉన్న వ్యాపారాన్ని మాత్రమే తిరిగి ప్రారంభించు, సరేనా? అత్యాశ వల్ల నువ్వు రకరకాల బిజినెస్లు చేస్తున్నావు. ఆ బిజినెస్లో నీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా నువ్వు అంత డబ్బు అక్కడే పెడుతున్నావు. పెట్టడం వల్ల ఏమైంది, దాన్ని నువ్వు సరిగా చూసుకోలేకపోతున్నావు. కాబట్టి నీకు ఏమైనా పైసలు అవసరం ఉంటే మేము ఇస్తాం, బాధపడకు అని చెప్పిండ్రు. తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారిని తాను ఎంత చిన్న చూపు చూసి వాళ్ళకు అబద్ధం చెప్పి పైసలు ఉన్నా కూడా లేవు అని అబద్ధం చెప్పి పంపించినందుకు ఆ సంగతి మనసులో ఉంచుకోకుండా వీళ్ళు ఇంకా సహాయం చేస్తున్నారు కదా నాకు అని చాలా బాధపడ్డాడు. ఎవరు? కనకయ్య. ఇక స్నేహధర్మానికి కనకయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి, మీరిద్దరూ నాకు చాలా మంచి మిత్రులు. నేను మీకు ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా మిమ్మల్ని కట్టుకథ చెప్పి మిమ్మల్ని వెళ్ళగొట్టాను, నన్ను క్షమించండి అని అన్నారు. అయ్యో, ఎప్పటికైనా మన మిత్రులమే కదా కనకయ్య అని వాళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఆ ఊర్లో ఉండడం, అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం అనేది చేశారు. ఇంతటి చక్కటి కథ రాసిన వారు బాబు.